వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఎపిసోడ్. మనం లాస్ట్ ఎపిసోడ్లో నౌన్ ప్రొనౌన్ గురించి చెప్పుకున్నాం. ఆ నౌన్ ప్రొనౌన్ గురించిన ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది, నౌన్ ప్రొనౌన్ గుర్తించడం ఎట్లా. కానీ ఇప్పుడు మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పిన ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం, తర్వాత ముందుకెళ్దాం. ఇప్పుడు కృష్ణ ఈజ్ వర్కింగ్ అనే సెంటెన్స్లో నౌన్ ఏంటి ఇక్కడ? కృష్ణ ఈజ్ అ నౌన్. నెక్స్ట్ హీ వాజ్ అ ప్లేయర్ అనే ఈ సెంటెన్స్లో మనకు రెండు ఉన్నాయి. హీ అనేది ప్రొనౌన్, ప్లేయర్ ఈజ్ అ నౌన్, ఒక ఆటగాడు కనుక. శివాజీ వాజ్ యాన్ ఎంపరర్ అనే సెంటెన్స్లో శివాజీ నౌన్, ఎంపరర్ కూడా నౌనే. దిస్ ఈజ్ ఏ బాక్స్. కన్ఫ్యూజ్ కావద్దు, సార్ మీరు చెప్పిన దానిలో ఇక్కడ దిస్ లేదు కదా అంటే, అవును దిస్ లేదు అక్కడ. ఇక్కడ ఏమనుకున్నాం మనము? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అనుకున్నాం కదా. ఈ ఏదైనా సింగులర్ నౌన్, ఎనీ సింగులర్ నౌన్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్, ఆర్ ఎనీ సింగులర్ ప్రొనౌన్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్. సో దిస్ అనేది ఏకవచనం సూచిస్తుంది, ఇది కనుక ఇదేంటి? ప్రొనౌన్. అట్లాగే బాక్స్ నౌన్, షీలా నౌన్, ఇంగ్లీష్ నౌన్. ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆన్సర్లని. ఈ దిస్ గురించి ఆలోచించండి ఒకసారి. దిస్ అనేది ఇది కనుక ఒక ఏకవచనం కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ సూచిస్తుంది మనకి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనము ఇదివరకు చేసుకున్న ఎపిసోడ్లలో ఇంగ్లీష్ సెంటెన్స్ ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం, అట్లాగే తెలుగు ఇంగ్లీష్ సెంటెన్స్ డిఫరెన్స్ చెప్పుకున్నాం, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. అందులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంపార్టెన్స్ చెప్పుకొని నౌన్ ప్రొనౌన్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇంగ్లీష్ సెంటెన్స్ అనేసరికి అతి ముఖ్యమైన పార్ట్ వర్బ్. వర్బ్ గురించి మనం తెలుసుకుంటే సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చినట్లే, సెంటెన్స్ తప్పు లేకుండా చేయగలం. సో ఇంగ్లీష్ని బాగా మాట్లాడాలనుకున్నప్పుడు మనకు వర్బ్ మీద పూర్తి అవగాహన ఉండడం చాలా అవసరం. కనుక ఈరోజు మనం వర్బ్ గురించి మాట్లాడుకుంటాం. తెలుగు వాక్యం గురించి ఇంగ్లీష్ వాక్యాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు ఒక చిన్న తేడా కనబడుతుంది. తెలుగులో వర్బ్ లేకుండా మనము సెంటెన్స్ ఫామ్ చేయగలము, కానీ ఇంగ్లీష్లో వర్బ్ లేకుండా సెంటెన్స్ ఫామ్ చేయలేము. సెంటెన్స్ అంటే అందులో ఒక్క పదం ఉన్నా ఆ పదం వర్బ్ అయి ఉంటుంది ఇంగ్లీష్లో. కానీ తెలుగులో వాక్య నిర్మాణం చేసినప్పుడు, సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు మనము వర్బ్ లేకుండా అనేక వాక్యాలు రాయగలం, కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి మాత్రము సెంటెన్స్ అంటే వర్బ్ కంపల్సరీ. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనము బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మీద అవగాహన ఉంటేనే స్పోకెన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలం, తప్పులు లేకుండా మాట్లాడగలం, నమ్మకంగా మాట్లాడగలం, ధైర్యంగా మాట్లాడగలం. అందుకోసమనే కొద్దిగా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వర్బ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ముందు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీరు నేను ఉపాధ్యాయుడిని అనే సెంటెన్స్ తెలుగులో తీసుకుంటే ఇక్కడ వర్బ్ లేదు, క్రియ లేదు చూడండి. బట్ ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్ చెప్తే నేను ఐ టీచర్ అనట్లేదు. నిజానికి ఏం కావాలి? నేను ఉపాధ్యాయుని, ఐ టీచర్ కావాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాను? నేను ఐ యామ్ అ టీచర్ అంటున్నాను. ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్, యామ్ అనే వర్బ్ ఉంది. తెలుగులో ఇక్కడ వర్బ్ లేకుండా వాక్యం తయారైంది, కానీ ఇంగ్లీష్లో వర్బ్ కంపల్సరీ. సో దెర్ ఇస్ నో సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విదౌట్ ఏ వర్బ్. ఈ క్లాస్లో వర్బ్ గురించి చెప్పుకుందాం. మళ్ళీ వర్బ్ గ్రామర్గా కాదు, మనకు స్పోకెన్ ఇంగ్లీష్కి ఎంత అవసరమో అంతవరకు చెప్పుకుందాం. డీప్గా వర్బ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. సో ఇంగ్లీష్లో వర్బ్కి తెలుగులో క్రియకి కొంచెం తేడా ఉంటుంది. ఇంగ్లీష్లో వర్బ్ తెలుగులో క్రియ కంటే కొంచెం ఎక్కువ విశాలంగా పనిచేస్తుంది. అదేంటో చూద్దాం. ముందు డెఫినేషన్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ అబౌట్ త్రీ థింగ్స్ అండి: డూయింగ్, బీయింగ్ అండ్ పొసెసింగ్. డూయింగ్ అంటే పని చేయడం గురించి తెలుపుతుంది. సో ఆల్ ద వర్క్స్ ఆర్ వర్బ్స్, మనకు తెలుసు పని అంతా వర్బే. ఇది బాగానే ఉంది, తెలుగు ఇంగ్లీష్ సేమ్. కానీ బీయింగ్ స్థితిని కూడా తెలియజేస్తుంది. తెలుగులో క్రియ స్థితిని తెలుపదు, కానీ ఇంగ్లీష్లో వర్బ్ స్థితిని తెలియజేస్తుంది. పొసెసింగ్ కలిగి ఉండడము. ఉదాహరణ చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు షీ వెంట్ అని అనుకోండి, ఆమె వెళ్ళింది. గో, వెంట్, గాన్. వెంట్ వెళ్ళింది, వెంట్ అనేది డూయింగ్ తెలియజేస్తుంది, ఒక పని. నెక్స్ట్ చూద్దాం.
వీఆర్ ప్లేయర్స్ అందాం. వీఆర్ ప్లేయర్స్ అనే వాక్యంలో వర్బ్ ఏంటంటే ఆర్, స్థితిని తెలియజేస్తుంది. మేము ఆటగాళ్ళుగా ఉన్నాము. తెలుగులో మనము నేను ఆటగానిగా ఉన్నాను, మేము ఆటగాళ్ళుగా ఉన్నామని చెప్పము, కానీ ఇంగ్లీష్లో స్థితిని కూడా తెలియజేస్తుంది వర్బ్. అట్లాగే దే హ్యావ్ ఏ కార్ అందాం. వారు కారు కలిగి ఉన్నారు. కలిగి ఉండడం అనేది తెలుగులో వర్బ్ కాదు, కానీ ఇంగ్లీష్లో కలిగి ఉండడం కూడా వర్బ్గానే స్వీకరించబడుతుంది. సో వర్బ్ ఇంగ్లీష్ ఏం చెప్తుంది? డూయింగ్ పనిని తెలియజేస్తుంది, బీయింగ్ స్థితిని తెలియజేస్తుంది, పొసెసింగ్ కలిగి ఉండడానికి కూడా తెలియజేస్తుంది. సో ఇంగ్లీష్లో వర్బ్ ఏమంటుంది? ఎ వర్బ్ ఇస్ అ వర్డ్ దట్ టెల్స్ అబౌట్ డూయింగ్, బీయింగ్ అండ్ పొసెసింగ్. మొదట మనము అన్ని వర్బ్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే పని చేసే ప్రతిదీ కూడా క్రియని, తినడము, పడుకోవడము, ఆడుకోవడము, చదువుకోవడము, అట్లాగే కూర్చోవడము, నిలబడము, చెప్పడము, వినడము, రాయడము, చదవడము, ఇలాంటి అన్ని పదాలు కూడా క్రియలు అవుతాయి. మనకు ఎన్ని వర్బ్స్ మీద అవగాహన ఉంటే, ఎన్ని వర్బ్స్ ఫామ్స్ తెలిస్తే, ఎన్ని వర్బ్స్ మనకు తెలిస్తే, వారి మీనింగ్ తెలిస్తే అంత అద్భుతంగా మనం ఇంగ్లీష్ మాట్లాడగలము. అయితే జనరల్గా ఏమనుకుంటామంటే ఒక 100 బేసిక్ వర్బ్స్ తెలిస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఒక 200 పదాలు వర్బ్స్ మీద అవగాహన ఉంటే మనం ఇంగ్లీషు తప్పులు లేకుండా పెద్ద పెద్ద వాక్యాలు కూడా తయారు చేయొచ్చు. కనుక మనము ఎప్పుడు కూడా వర్బ్స్ నేర్చుకుంటూ ఉండాలి, కొత్త కొత్త క్రియల్ని నేర్చుకుంటూ ఉండాలి. అందుకోసం గాను నేను మీకు ఈరోజు కొన్ని వర్బ్ ఫామ్స్ చెప్తాను. వర్బ్ తెలుసుకుంతో పాటు మనము వర్బ్ యొక్క రూపాలు కూడా నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇంగ్లీష్లో వర్బ్ ప్రధానంగా 4 రూపాల్లో ఉంటుంది. దాన్ని మనము ప్రెజెంట్ ఫామ్ అంటాము, పాస్ట్ ఫామ్ అంటాము, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాము, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాము. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ప్రెజెంట్ ఫామ్ అంటే ప్రెజెంట్ టెన్స్ చెప్తుంది, పాస్ట్ ఫామ్ అంటే పాస్ట్ టెన్స్ చెప్తుంది, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఫ్యూచర్ టెన్స్ చెప్తుంది అని కన్ఫ్యూజ్ అవుతారు. కాదు, ప్రెజెంట్ ఫామ్ ప్రెజెంట్ టెన్స్ కోసం వాడుతున్నాం కరెక్టే, పాస్ట్ ఫామ్ని పాస్ట్ సింపుల్ టెన్స్ కోసం వాడతాం, ఇది కూడా కరెక్టే. కానీ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఫ్యూచర్ కోసం వాడము. పాస్ట్ పార్టిసిపుల్ వాడే సందర్భాలు వేరు, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, అట్లాగే ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం మనం. ప్రెజెంట్ ఫామ్ని మనం ఏమంటామంటే V1 అంటాము. వర్బ్ యొక్క మొదటి రూపం కనుక దాన్ని V1 అంటాము. పాస్ట్ ఫామ్ని వర్బ్ యొక్క రెండో రూపం కనుక దీన్ని మనము V2 అంటాము. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఇది వర్బ్ యొక్క మూడో రూపం కనుక దీన్ని V3 అంటాము. ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ దీన్ని మనము V4 అంటాము. ఉదాహరణ చూద్దాం. ప్లే V1. By adding ed or t to V1, if you get V2, it's called as weak verb or regular verb. Played and played. ఈ ప్లే అనే V1కి ఇంగ్ జత చేస్తే వచ్చేది V4 ఫామ్, దట్ ఈస్ ప్లేయింగ్. సో ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్, ప్లేయింగ్. ఈ విధంగా ఈ ప్లే అనే వర్బ్ని ప్రెజెంట్ ఫామ్ అంటాం, ప్లేయిడ్ పాస్ట్ ఫామ్, ప్లేయిడ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, ప్లేయింగ్ అంటే ప్లే అనే వర్బ్ 1కి ఇంగ్ జత వచ్చేస్తే వచ్చేది ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్. ఈ విధంగా 4 రూపాల్లో వర్బులు ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయండి. అంటే ఇది మనకు గ్రామటికల్గా బాగా అవసరం లేదు, కానీ ఊరికే చెప్తున్నాను మీకు. గుర్తుంటే హ్యాపీ, గుర్తు లేకపోయినా టెన్షన్ లేదు. వర్బ్ యొక్క మొదటి రూపానికి ఈడీని కానీ టీని కానీ జత చేయడం వల్ల రెండో రూపాన్ని మూడో రూపాన్ని పొందితే దీన్ని మనము రెగ్యులర్ వర్బ్ అంటాం, లేదంటే వీక్ వర్బ్ అంటాం. ఎందుకంటే యూఆర్ డూయింగ్ నథింగ్, యూఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ ఇన్ ద వర్బ్ ఫామ్, యూఆర్ యాడింగ్ ఈడీ ఆర్ టీ టు V1 to get V2 or V3. That's why it's called as weak verb or regular verb. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. రైట్, రోట్, రిటన్ అండ్ రైటింగ్. ఇప్పుడు చూడండి, రైట్ అనే V1కి ఏమాత్రం సంబంధం లేకుండా V2 వచ్చింది, రైట్కి రోడ్కి ఏమాత్రం సంబంధం లేకుండా రిటర్న్ V3 వచ్చింది. ఈ విధంగా ఈ V1లోని ఓవెన్లో మార్పు వల్ల V2, V3లు వస్తే వీటిని మనము స్ట్రాంగ్ వర్బ్ అంటాం, లేదా ఇర్రెగ్యులర్ వర్బ్ అంటాం. ఎందుకంటే దీనిలో మార్పు ఒక క్రమ పద్ధతిలో లేదు, దీని ఎందుకే ఇర్రెగ్యులర్ వర్బ్ అంటాం లేదా స్ట్రాంగ్ వర్బ్ అంటాం.
సో ఇది మీకు డెఫినేషన్ అవసరం లేదు, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలి, వర్బ్ ఫామ్స్ గుర్తుంచుకోవాలి కంపల్సరీ. అందుకోసం చెప్తున్నాను మీకు నేను. కొన్ని వర్బ్ ఫామ్స్ ఏమో రెగ్యులర్గా ఉంటాయి, మార్పు. ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్, ప్లేయింగ్. జంప్, జంప్డ్, జంప్డ్, జంపింగ్. సింపుల్. కానీ ఇక్కడ చూడండి, రైట్, రోట్, రిటన్, రైటింగ్. ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. ఇలాగ ఉంటాయి అన్నమాట. సో ఈ వర్బ్ ఫామ్స్ మనం రెగ్యులర్గా వాడే వర్బ్ ఫామ్స్ ఒక 50 వర్బ్ ఫామ్స్ మీకు నేను ఇస్తాను. దాన్ని మీరు స్క్రీన్ షాట్ పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. వాటిని మీరు నోట్బుక్లో కాపీ చేసుకోండి. మనము వర్బ్ గురించి చెప్పుకున్నప్పుడు మెయిన్ వర్బ్ అంటే పనిని తెలిపే వర్బ్స్ అన్ని కూడా మెయిన్ వర్బ్స్ అనుకున్నాం మనము. మెయిన్ వర్బ్ 4 రూపాల్లో ఉంటుంది అనుకున్నాం. ఒకటి ప్రెజెంట్ ఫామ్, దాన్ని మనం V1 అంటున్నాం. పాస్ట్ ఫామ్ V2 అంటున్నాం. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ V3 అంటున్నాం. ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ V4 అంటున్నాం. అంటే వర్బ్ యొక్క మనం ఇంకోటి ఏమనుకున్నామంటే, వర్బ్ యొక్క మొదటి రూపానికి ఈడీని కానీ టీని కానీ జత చేయడం వల్ల వర్బ్ యొక్క రెండవ రూపాన్ని మూడవ రూపాన్ని పొందొచ్చు. అలా పొందగలిగితే ఆ వర్బ్ ఫామ్స్ని ఏమంటామంటే మనము వీక్ వర్బ్స్ అంటాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి మీరు, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్ అడుగు. అలో, అలౌడ్, అలౌడ్, అలోయింగ్ అనుమతించు. అగ్రీ, అగ్రీడ్, అగ్రీడ్, అగ్రీయింగ్ అంగీకరించు. బర్న్, బర్న్ట్, బర్న్ట్, బర్నింగ్ కాల్చు. బెండ్, బెంట్, బెంట్, బెండింగ్ వంగు. కాల్, కాల్డ్, కాల్, కాలింగ్ పిలుచు. క్రియేట్, క్రియేటెడ్, క్రియేటెడ్, క్రియేటింగ్ సృష్టించు. క్రీప్, క్రెప్ట్, క్రెప్ట్, క్రీపింగ్ ప్రాకు. డ్రీమ్, డ్రెమ్ట్, డ్రెమ్ట్, డ్రీమింగ్ కలగను. ఈ విధంగా వర్బ్ యొక్క మొదటి రూపానికి ఈడీని కానీ టీని కానీ జత చేయడం వల్ల వర్బ్ యొక్క రెండో రూపాన్ని మూడో రూపాన్ని పొందుతున్నాం. వీటిని మనం వీక్ వర్బ్స్ అనుకున్నాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫాలో, ఫాలోడ్, ఫాలోడ్, ఫాలోయింగ్ అనుసరించు. గ్యాదర్, గ్యాదర్డ్, గ్యాదర్డ్, గ్యాదరింగ్ ప్రోగు చేయు. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్ కలిగి ఉండు. హోప్, హోప్డ్, హోప్డ్, హోపింగ్ ఆశించు. హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్, హెల్పింగ్ సహాయపడు. ఇంజర్, ఇంజర్డ్, ఇంజర్డ్, ఇంజరింగ్ గాయపరచు. జాయిన్, జాయింట్, జాయింట్, జాయినింగ్ చేరు. కీప్, కెప్ట్, కెప్ట్, కీపింగ్ ఉంచు. లాఫ్, లాఫ్ట్, లాఫ్ట్, లాఫింగ్ నవ్వు. లూజ్, లాస్ట్, లాస్ట్, లూజింగ్ కోల్పోవు. మేక్, మేడ్, మేడ్, మేకింగ్ తయారు చేయు. మీట్, మెట్, మెట్, మీటింగ్ కలుసుకొను. పే, పెయిడ్, పెయిడ్, పేయింగ్ చెల్లించు. సే, సెడ్, సెడ్, సేయింగ్ చెప్పు. సెల్, సోల్డ్, సోల్డ్, సెల్లింగ్ అమ్ము. సెండ్, సెంట్, సెంట్, సెండింగ్ పంపు. టీచ్, టాట్, టాట్, టీచింగ్ బోధించు. టెల్, టోల్డ్, టోల్డ్, టెల్లింగ్ చెప్పు. వెయిట్, వెయిటెడ్, వెయిటెడ్, వెయిటింగ్ నిరీక్షించు. అయితే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. నా ప్రొనౌన్సియేషన్ ఓకేనా, కెన్ ఐ స్పీక్ లైక్ అన్ అమెరికన్, కెన్ ఐ స్పీక్ లైక్ ఎ యూరోపియన్ అనుకుంటారు అనమాట. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ స్పీకింగ్ లైక్ అన్ అమెరికన్, లైక్ అ యూరోపియన్, బికాస్ యు ఆర్ నాట్ అన్ అమెరికన్, యు ఆర్ నాట్ ఎ యూరోపియన్, యు ఆర్ ఇండియన్. అవర్ ఇండియన్ ఇంగ్లీష్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన వోకల్ కార్డ్స్ నిర్మాణం ఆధారంగా మన ప్రొనౌన్సియేషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి మీరు మీ ఈ రెండు చేతి వేళ్ళని ఇక్కడ పెట్టుకోండి, సౌండ్ చేయండి. సే ఆ, క, గ, చ. ఇప్పుడు ఏమవుతుంది, మీ వోకల్ కార్డ్స్ ఇక్కడ ఈ దగ్గర వైబ్రేషన్ వస్తుంది చూడండి. ఈ వోకల్ కార్డ్స్ నిర్మాణం ఆధారంగా మనం పలకడం డిపెండ్ అయి ఉంటుంది. అమెరికన్స్ కోల్డ్ కంట్రీస్ కనుక వాళ్ళ స్వరపేటికలు ముడుచుకొని ఉంటాయి, వాళ్ళు ప్రొనౌన్స్ చేయడం కష్టమవుతుంది, వాళ్ళు చాలా దగ్గర ప్రొనౌన్స్ చేస్తారు. అదే మనది సమశీతోష్ణ మండలము, ఇండియన్స్ మీ అలా ఐసియన్స్ మీ బేసిక్గా. సో మన వోకల్ కార్డ్స్ కొంచెం ఓపెన్గా ఉంటాయి, మన ప్రొనౌన్సియేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్రికన్ తీసుకుంటే వాళ్ళ వోకల్ కార్డ్స్ ఇంకా ఓపెన్ అయి ఉంటాయి, వాళ్ళ వాయిస్ చాలా బ్రాడ్గా వస్తుంది. సో వీ కెన్ నాట్ చేంజ్ ద వోకల్ కార్డ్ బిల్డప్, రైట్? సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ స్పీకింగ్ లైక్ యూరోపియన్, లైక్ యాన్ అమెరికన్. స్పీక్ లైక్ అన్ ఇండియన్, యువర్ ఓన్ లాంగ్వేజ్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతము ఇంగ్లాండ్లో చిన్నపిల్లలకి వాళ్ళ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఇంగ్లీష్ నేర్పడానికి కోసమని ద బెస్ట్ టీచర్స్ ఎవరు అంటే ఇండియన్స్. ఇండియన్స్ ఆర్
గోయింగ్ టు ఇంగ్లాండ్ టు టీచ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చిల్డ్రన్. సో మీరు ప్రొనౌన్సియేషన్ గురించి మర్చిపోండి. సో వాట్ ఎవర్ యూ ప్రొనౌన్స్, వాట్ ఎవర్ ద ఇండియన్ ప్రొనౌన్సియేషన్ ఈస్ గుడ్. ఇండియన్ ప్రొనౌన్సియేషన్ is accepted all over the world. So there is no need of pronouncing like an American, like a European. ఇప్పటి వరకు మనము వీక్ వర్బ్స్ ఆర్ రెగ్యులర్ వర్బ్స్ చెప్పుకున్నాం. అంటే వర్బ్ యొక్క మొదటి రూపానికి ఈడీని కానీ టీని కానీ జత చేయడం వల్ల వర్బ్ యొక్క రెండవ రూపాన్ని మూడవ రూపాన్ని పొందితే మనము దాన్ని వీక్ వర్బ్ అన్నాం. అయితే వర్బ్ యొక్క మొదటి రూపానికి ఏ మాత్రం సంబంధం లేకుండా రెండో రూపము, ఈ రెండుకి ఏ సంబంధం లేకుండా మూడో రూపం. అంటే వర్బ్ యొక్క వర్బులోని ఓవెల్లో ఏఈఐఓయు ఈ ఓవెల్లలో మార్పు రావడం వల్ల V2 V3 ఫామ్స్ వస్తాయి. వర్బులో అంతర్గతంగా మార్పు జరిగి V2 V3 రూపాలు వస్తాయి. వాటిని మనము స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం. మార్పు ఒక క్రమ పద్ధతిలో జరగదు కనుక దీన్ని ఏమంటాం అంటే మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. చూడండి, సో అరైజ్, అరోస్, అరైజన్, అరైజింగ్ ఉదయించు. బేర్, బోర్, బోర్న్, బేరింగ్ భరించు. బికమ్, బికేమ్, బికమ్, బికమింగ్ అగుట అవ్వడం. బిగిన్, బిగాన్, బిగన్, బిగినింగ్ మొదలుపెట్టు. బైట్, బిట్, బిటెన్ బైటింగ్ కుట్టు. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, బ్రేకింగ్ విరుగు. చూజ్, చోజ్, చోజన్, చూజింగ్ ఎన్నుకును. డూ, డిడ్, డన్, డూయింగ్ చేయు. నెక్స్ట్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్ త్రాగుట త్రాగు. ఈట్, ఏట్, ఈటెన్ ఈటింగ్ భుజించు తిను. ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటెన్, ఫర్గెటింగ్ మర్చిపోవు. ఫ్రీజ్, ఫ్రోజ్, ఫ్రోజన్, ఫ్రీజింగ్ గడ్డకట్టు. గో, వెంట్, గాన్, గోయింగ్ వెళ్ళు. రన్, ర్యాన్, రన్, రన్నింగ్ పరిగెత్తు. సింగ్, శాంగ్, సంగ్, సింగింగ్ పాడు పాట పాడు. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్ మాట్లాడు. స్టీల్, స్టోల్, స్టోలెన్, స్టీలింగ్ దొంగిలించు. స్ట్రైవ్, స్ట్రోవ్, స్ట్రివెన్, స్ట్రైవింగ్ కష్టించు. స్విమ్, స్వామ్, స్వమ్, స్విమ్మింగ్ ఈదు. టేర్, టోర్, టార్న్, టేరింగ్ చింపు. ఇది టియరింగ్ కాదు, టేరింగ్ అనాలి. త్రో, త్రూ, త్రోన్, త్రోయింగ్ విసురు. వేర్, వోర్, వోర్న్, వేరింగ్ ధరించు. ఇది కూడా వియరింగ్ కాదు, ఇట్ షుడ్ బి వేరింగ్. అట్లాగే వీవ్, ఓవ్, ఓవెన్, వీవింగ్ నేయు. రైట్, రోట్, రిటెన్, రైటింగ్ వ్రాయు. విత్డ్రా, విత్డ్రూ, విత్డ్రాన్, విత్డ్రాయింగ్ విరమించు. అయితే ఇంగ్లీష్లో కొన్ని వేల సంఖ్యలో వర్బ్స్ ఉంటాయి. అవన్నీ మనం రాసుకుని చాలా టైం పడుతుంది కనుక మనము నెక్స్ట్ రాబోయే క్లాసుల్లో మనం స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పుకున్నా కొద్దీ కొన్ని కొత్త కొత్త మనకు వర్బ్స్ ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ప్లస్ మీరు కూడా వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి, దాని వర్బ్స్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అట్లా ఒకేసారి మనము వందల సంఖ్యలో పదాలని వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకునే కోసమని హెల్ప్ అయ్యే బుక్ ర్యాపిడ్ వొకాబులరీ బిల్డర్. రకరకాల కంపెనీస్ వాళ్ళు రాస్తున్నారు. అందులో మీకు ఇది నచ్చిన బుక్ తీసుకోండి. ర్యాపిడ్ వొకాబులరీ బిల్డర్ మీ వొకాబులరీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో వొకాబులరీ బేసిక్గా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాక్టివ్ వొకాబులరీ, రెండోది ప్యాసివ్ వొకాబులరీ. యాక్టివ్ వొకాబులరీ అంటే ఏంటి? మీకు ఆ పదము తెలుసు, దాని మీనింగ్ తెలుసు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ వొకాబులరీ. కొన్నిసార్లు మనకు పదం తెలిసి ఉంటుంది కానీ దాని మీనింగ్ ఐడియా ఉండదు. అరే ఈ పదం నాకు తెలుసు, ఐ నో దిస్ వర్డ్ బట్ ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అనుకుంటాం కదా. అట్లాగే దాన్ని ఆ పదం తెలుసు కానీ మనం స్పోకెన్ ఇంగ్లీష్లో వాడలేము, మనకు వాడడం రాదు. దాన్ని ఏమంటాం మనము? ప్యాసివ్ వొకాబులరీ అంటాం. సో మనం వీలంతా ఏం చేయాలంటే ఈ ప్యాసివ్ వొకాబులరీని యాక్టివ్ వొకాబులరీగా మార్చుకోవాలంటే ఆ పదం మీనింగ్ తెలుసుకోవాలి. ఆ పదం ఏ విధంగా వాడుతారో తెలుసుకుంటే మన పదాల సంఖ్య పెరుగుకుంటూ పోతుంది. మనకి ఎన్ని పదాలు తెలిస్తే అంత ఈజీగా మాట్లాడడం అవుతుంది. టైప్స్ ఆఫ్ వర్బ్ మనం చెప్పుకుందాం. క్రియ బేసిక్గా రెండు రూపాయలు మనం వాడుతుంటాం. ఒకటి మెయిన్ వర్బ్, మరొకటి హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే అసలు పని, డూయింగ్, యాక్షన్ వర్బ్స్ అని చెప్పి మెయిన్ వర్బ్స్. మనం టేబుల్ వేసుకొని ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ చెప్పుకునేవన్నీ కూడా మెయిన్ వర్బ్సే. మనకి అందులో రకాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడదాం. సో వర్క్ చెప్పేవన్నీ కూడా మనకు మెయిన్ వర్బ్సే. సో ఇందాక మనము మెయిన్ వర్బ్ చెప్పుకున్నాం. మెయిన్ వర్బ్లో 2 టైప్స్ ఆఫ్ వర్బ్ చెప్పుకున్నాం. ఏంటది? స్ట్రాంగ్ వర్బ్ అని, వీక్ వర్బ్ అని చెప్పుకున్నాం.
సరే అది పక్కన పెడదాం. మెయిన్ వర్బ్ అంటే ఆల్ వర్క్స్. సో ఆల్ యాక్షన్ వర్బ్స్, ఆల్ డూయింగ్ వర్బ్స్ అన్నీ కూడా మెయిన్ వర్బ్సే అవుతాయి. సో మీరు ఒకసారి ఏదైనా ఒక పేరాగ్రాఫ్ చదివితే కనుక మీకు ఆ పేరాగ్రాఫ్లో ఒక 4 or 5 మనకు మెయిన్ వర్బ్స్ వస్తాయి. కానీ 10-15 మోర్ దెన్ 10 వర్డ్స్ యూ విల్ ఫైండ్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ అంటే పేరులో ఉంది, ఆక్సిలరీ వర్బ్ అంటాం, హెల్పింగ్ వర్బ్ అంటాం. అంటే ఏంటి? సహాయం చేసేది. ఎందులో సహాయం చేస్తుంది అంటే సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది, ఆ సబ్జెక్ట్ ఏ నెంబర్లో ఉంది అని చెప్పి మనకు సహాయం చేసేదే హెల్పింగ్ వర్బ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ అన్నాం అనుకోండి. ఇప్పుడు నేను తింటున్నాను. నేను ఇప్పుడు తింటున్నానా, గతంలో తిన్నానా, భవిష్యత్తులో తినబోతున్నానా, తింటూ ఉన్నానా, తింటానా అని ఈ ఈ టైం చెప్పేది అంటే టెన్స్ చెప్పేది అంతా కూడా ఎవరంటే హెల్పింగ్ వర్బే. సో దీన్ని ఏమంటాం? ఆక్సిలరీ వర్బ్ అంటాం, హెల్పింగ్ వర్బ్ అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకు బేసిక్గా 3 రూపాల్లో ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి అనుకోండి, మనము బేసిక్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హెల్పింగ్ వర్బ్స్ మనకి బీ ఫార్మ్స్గా ఉంటాయి, బీ రూపాలు. నెక్స్ట్ డూ ఫార్మ్స్గా ఉంటాయి. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్గా ఉంటాయి. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్ ఉంటాయి. బీ ఫార్మ్స్ ఏంటి మనకు? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. డూ ఫార్మ్స్ ఏంటి అంటే డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ ఏంటి మనకి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. సో ఈ మోడల్ ఆక్సిలరీ గురించి మనము తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కన్ఫ్యూజన్ వద్దు. I will tell you about these modal auxiliaries in the next coming classes because we are going to learn all these things. Because when we speak about spoken English means learning about the helping verbs, usage of helping verbs is that. So if you are clear, if you have clear knowledge about usage of these helping verbs, all these, your English is good. So I am not going to details of all these things now because I want not to teach you grammar, I want to teach you spoken English. సో ఇంతవరకే గుర్తుపెట్టుకుని చాలు, మిగతా మనం తర్వాత మాట్లాడుకుందాం. నౌ ఐఎమ్ గివింగ్ యూ అ వెరీ స్మాల్ హోంవర్క్. హియర్ ఐ హ్యావ్ గివెన్ 5 sentences. Just you have to identify the main verb and the helping verb from these sentences. The first one is Rajesh is speaking in English. Second one, Kavya was watching TV. Third one, they are playing cricket. Fourth one, I am fighting against coronavirus. Fifth one, they have seen him just now. ఓకే, ఈ హోంవర్క్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెడితే దాని గురించి మనము చర్చించుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడికి మనము బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ చెప్పుకున్నాం. ఇక కన్వర్జేషన్ ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలి, ఏ విధంగా ఎస్ ఆన్సర్ చెప్పాలి, ఏ విధంగా నో ఆన్సర్ చెప్పాలి, ఏ విధంగా లాంగ్ ఆన్సర్ తయారు చేయాలి అనే విషయాన్ని మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ నుంచి మనం స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.